ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ శివరంజని గారు, పీడియాట్రిషియన్. గత కొన్నేళ్లుగా ఓఆర్ఎస్ అని పేరు పెట్టుకొని ఆ పేరుతో ఓఆర్ఎస్ఎల్ అని నడిపిస్తూ చాలా మందిని మోసం చేస్తున్నారు. అవన్నీ కూడా యూజ్ చేయొద్దు, ఆరోగ్యానికి హానికరం, ఇమ్మీడియట్ గా వాటిని బ్యాన్ చేయాలి అని చెప్పి ఆవిడ పోరాటం చేస్తూ ఉన్నారు. FSSAI గాని అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆవిడ చేస్తున్నటువంటి పోరాటాన్ని గుర్తించి ఈ మధ్యనే వీటన్నిటిని బ్యాన్ చేసినటువంటి పరిస్థితి. ఒక్కసారి ఆమెతో మాట్లాడదాం, ఎందుకు ఆమె అలా చేశారు అసలు. ఇప్పుడు మిగతా అంటే ఏవైతే ఆ పేరుతో నడిపిస్తున్నారో వాళ్ళందరూ మరి దీన్ని యాక్సెప్ట్ చేస్తారా, వాళ్ళకు ఉన్నటువంటి స్టాక్ అంతా ఏం చేస్తారు, దానికోసం ఎన్ని ఎత్తులు పై ఎత్తులు వేస్తారు, ఇప్పుడు ఆమె ఏమంటారో చూద్దాం. డాక్టర్ గారు నమస్తే అండి. ఏంటండి, ఎందుకు ఇవన్నీ మీరు ఇలాంటి డ్రింక్స్ అసలు యూజ్ చేయొద్దు అని ఎందుకు చెప్పారు? దానివల్ల ఏం ప్రాబ్లం ఉంది? అసలు మనిషికి నీరసంగా ఉందన్నా, లేదు హెల్త్ ఏదన్నా బాగలేదన్నా, ఇలాంటివన్నీ డ్రింక్స్ తాగి కొంచెం ఎనర్జెటిక్ గా తయారయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. జనరల్ గా పబ్లిక్ అదే ఫీల్ అవుతూ ఉంటారు, పిల్లలకు కూడా పట్టించేస్తూ ఉంటారు. బట్ మీరు అసలు యూజ్ చేయొద్దు, చేస్తే హెల్త్ కి ఇష్యూ అవుతుంది అని చెప్తున్నారు. మీరు రోజు కూల్ డ్రింక్స్ తాగుతారా? తాగం. రోజు మాజా ఫ్రూటీ తాగుతారా? ఆరోగ్యానికి మంచిది కాదనే కదా అంతంత చక్కెర అంతంత ఇది రోజు తాగటం. వీళ్ళు ఏం చేశారు, అందులో కొంచెం ఎక్స్ట్రా సోడియంలు పొటాషియంలు వేసి అమ్ముకున్నారు. సరే పోనీ ఎనర్జీ డ్రింక్స్ అని అమ్ముకున్నారు అనుకో. సడన్ గా రన్నింగ్ రేస్ కు వెళ్తున్నావు, సడన్ బూస్ట్ ఆఫ్ ఎనర్జీ కావాలి, అది వేరే పద్ధతి. వీళ్ళు ఏం చేశారు, పేర్లో ఓఆర్ఎస్ అని పెట్టుకున్నారు. ఓకే, ఓఆర్ఎస్ అని పెట్టుకున్నారు. ఓకే, గ్లూకాన్ డి యాక్టివ్ ఓఆర్ఎస్ కూడా అంతే. ఓకే, ఓఆర్ఎస్ అని పెట్టుకున్నారు. అండ్ మెడికల్ షాపుల్లో ఎక్కడికి వెళ్ళినా మీకు ముందు కనపడేవి ఇవే. మీరు చెప్పండి ఎంతమందికి కనపడతాయి? ఇవి కనపడిన పెద్దగా తీసుకోరండి, ఎందుకంటే వాటిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇవైతే రెడీ టు డ్రింక్. పోనీ రెడీ టు డ్రింక్ కూడా WHO ఫార్ములా ఓఆర్ఎస్ వచ్చినాయి ఇప్పుడు అలా అనుకుంటే. ఓకే, ఎందుకు తీసుకోరంటే ఇవి టేస్టీగా ఉండవు. మన కన్నీళ్ళ టేస్ట్ ఏంటో ఈ టేస్ట్ అలా ఉంటది. ఇవి హ్యాపీగా తీపిగా మాజా ఫ్రూటీ లాగా ఉంటాయి మీకు. ఆబ్వియస్లీ ఏమనుకుంటారు, అండ్ ఫ్యాన్సీ ప్యాకెట్స్ లో ఉన్నాయి, కాస్ట్లీ అనుకుని. ముఖ్యంగా పేద ప్రజలు ఏమనుకుంటారంటే కాస్ట్లీ అయితే మంచివి అనేది చాలా మంది అనుకుంటారా లేదా? అపోహ ఉందిలేండి, ఉంది కదా, ఉంది. అది చాలదన్నట్టు తీయగా ఉంటే పిల్లాడు తాగుతాడు. వాళ్ళకి తెలియంది ఏంటంటే వీటిల్లో WHO ఫార్ములా ఓఆర్ఎస్ కంటే 8 నుంచి 10 రెట్లు చక్కెర ఉంది. యాక్చువల్ ఓఆర్ఎస్ అనేది ఒక మందు. ఇప్పుడు మాకు జ్వరం వస్తే పారాసెటమాల్ ఒక మందు, ఎలర్జీ వస్తే ఏ సెట్రిజినో ఏయనా ఆ యొక్క మందు. యాంటీబయాటిక్స్ అనేవి మందులు. ఎవరు పర్మిషన్ ఇవ్వాలి? CDS ఇవ్వు. అలాగే ఓఆర్ఎస్ అనేది ఫిక్స్డ్ ఫార్ములా ఉంది, ఇదొక మందు. నాకు వాంతులు విరోచనాలైనా, జ్వరం వచ్చి నేనేమి తీసుకోలేకపోయి నేను డీహైడ్రేట్ అవుతున్నా, డెంగ్యూ జ్వరం అప్పుడు నేను డీహైడ్రేట్ అవుతున్నా, నేనేమన్నా తాగాలి అంటే ఇది బెస్ట్ లిక్విడ్, ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. మన శరీరంలో ఆస్మలారిటీకి మ్యాచ్ అవుతా తయారు చేయబడింది. ఇది తాగితే ఇప్పుడు నాకు మోషన్స్ లో ఏమైతే నేను కోల్పోతున్నానో సరైన ప్రమాణాల్లో మళ్ళా నా బాడీలో నింపుద్ది. ఓకే, సో చిన్న పిల్లల్లో షుగర్ జబ్బులు ఉన్నాళ్ళు ఏంటంటే పెద్దాళ్ళతో పోల్చుకుంటే తొందరగా వాళ్ళకి చనిపోయే ఆస్కారం ఉంటుంది మోషన్స్ వల్ల. ఎందుకంటే బీపీ డౌన్ అయిపోయి అవయవాలు ఫెయిల్ అయిపోయి చనిపోతారు పిల్లలు. మన దేశంలో 5 ఏళ్ళలోపు పిల్లల్లో 100 మంది చనిపోతే 13 మంది మోషన్స్ వల్ల చనిపోతున్నారు. అలా చనిపోకుండా కాపాడాల్సిన మందులు ఇవి. WHO రికమెండెడ్ ఫార్ములా, WHO రికమెండెడ్ ఫార్ములా. ఆ పేరు పెట్టుకుంటే ఇలాంటి వాటికి CDS పర్మిషన్ ఇవ్వకూడదు. డ్రగ్ కంట్రోలర్ వీళ్ళు ఏం చేశారు, ఒక ఫుడ్ ప్రోడక్ట్ లాగా, ఒక జ్యూస్ ప్రోడక్ట్ లాగా FSSAI నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారు. కానీ పేరులో ఏమో ఓఆర్ఎస్ పెట్టుకున్నారు. సో ఓఆర్ఎస్ పెట్టుకుని ఎక్కడ చూసినా హాస్పిటల్ ICUలో కూడా ఇస్తున్నారు. అంత స్ట్రాంగ్ మార్కెటింగ్ అన్నమాట వాళ్ళది. అండ్ అప్పుడు ఏమవుతుంది, లూజ్ మోషన్స్ పెరిగిపోతాయి. ఇందులో లీటర్కి 13.5 గ్రామ్ గ్లూకోజ్ ఉంటే ఇందులో లీటర్కి మీరు చదవండి 100 మిల్లీకి 12 గ్రాములు అంటే లీటర్కి 120 గ్రాములు. 13.5 ఎక్కడ, 120 ఎక్కడ? ఇందులో లీటర్కి 90 గ్రాములు. ఈ గ్లూకోజ్ అంతా, ఈ షుగర్ అంతా ఏం చేస్తుంది, నీటిని పేగులోకి లాగేసి మోషన్స్ పెంచుద్ది. సో ఒక తల్లి మెడికల్ షాప్కి వెళ్ళి నా బిడ్డకి మోషన్స్ అవుతున్నాయి, నాకు ఓఆర్ఎస్ ఇవ్వండి మా డాక్టర్ చెప్పారంటే ఏమిస్తున్నారు, ఇవి. ఏం చేస్తారు, మోషన్స్ పెంచుతాయి.
అంటే హెల్ప్ చేయకపోగా ఏం చేస్తాయి, ఇంకా ఉన్న ప్రాబ్లమ్ సివియర్ చేస్తాయి. అండ్ సివియర్ అయితే ఏమవుతుంది, పిల్లలు చచ్చిపోతారు. ఆ కోపం, ఆ ఉక్రోషం, ఆ బాధ వల్ల నేను ఫస్ట్ అవేర్నెస్ రేస్ చేయటం, ఆ తర్వాత సెంట్రల్ డ్రగ్ కంట్రోలర్కి రాయటం, వాళ్ళేమో ఇది మేము ఇచ్చిన పర్మిషన్ కాదు మీరు FSSAIకి రాయని అంటాం, మళ్ళా నేను FSSAIకి రాయటం. ఇచ్చిన పర్మిషన్ కానప్పుడు మెడికల్ షాప్స్ లో అలౌ చేయొద్దు కదా, మరి అదే అదన్నా ఆపాలి కదా వాళ్ళు. అది ఇప్పుడు ఆపాలి, వాళ్ళు ఆపాలి. అండ్ ఇప్పుడు నా విన్నపం అదే గవర్నమెంట్ కి, మీరు మెడికల్ షాప్స్ లో ఇప్పుడంటే ఇప్పుడు నేను అవేర్నెస్ తీసుకొచ్చా, 1 సంవత్సరం ఉంటుంది, 2 సంవత్సరాలు ఉంటుంది, తర్వాత జనం మర్చిపోతారు. కాబట్టి గవర్నమెంట్ బాధ్యత ఏంటంటే మెడికల్ షాపుల్లో మీరు అడిగిన క్వశ్చన్ చాలా వ్యాలిడ్ క్వశ్చన్, యూఆర్ ద ఫస్ట్ వన్ హూ ఆస్క్డ్ మీ దట్. మెడికల్ షాప్స్ లో WHO రికమెండెడ్ ఫార్ములా ORS మంచినీళ్ళు తప్ప ఏమీ ఉండకూడదు. పేరు ఏదైనా అవనివ్వండి, జింకోవిట్ యాక్టివ్ అని ఉంది, హిమాలయ రీహైడ్రేట్ అని ఉంది, ఎలక్ట్రో చాయిస్ అని ఉన్నాయి. ఇప్పుడు వీటికి పేర్లు మార్చి ORS తీసి రిబలాన్స్ విట్ అని అమ్మేస్తారు. గ్లూకాన్ డి యాక్టివ్ ORS నుంచి ORS తీసి గ్లూకాన్ డి యాక్టివ్ అని స్టిల్ మెడికల్ షాపుల్లో పెట్టారు అనుకోండి, దీనికి ఇంకో పేరు పెట్టి అప్పుడు ఏమైతుంది, మళ్ళీ మీరు ORSL DRSL చేశారు అనుకోండి, అయిపోద్ది మీరు చేసిందంతా అంత మీనింగ్లెస్. అది అంటే ప్రజల్లో ఒక విధమైన అవేర్నెస్ వచ్చింది, WHO రికమెండెడ్ ఫార్ములా ORSL కవర్లు మారుస్తారండి, కవర్లు మారుస్తారు. అండ్ మారుమూల ప్రజలకి వాళ్ళకి ఏం తెలుసు పాపం, అన్ఎడ్యుకేటెడ్ డిస్క్లైమర్స్ పెట్టేమో వాళ్ళు చదువుకోవాలంటున్నారు. ఎంత అన్యాయం అండి అది. అది ఎడ్యుకేటెడే చదవరండి, మీరు అన్ఎడ్యుకేటెడ్ గురించి సంగతి అసలు. సో అందుకని గవర్నమెంట్ స్ట్రిక్ట్ గా చెప్పాలి, మీరు మెడికల్ షాప్స్ లో ఓన్లీ WHO రికమెండెడ్ ఫార్ములా ORS తప్ప ఏది ఉండకూడదని స్ట్రిక్ట్ లా ఉండాలండి. హాస్పిటల్స్ గవర్నమెంట్స్ చేయాలి, సెంట్రల్ నుంచి రావాలి అది. హాస్పిటల్స్, స్కూల్స్, ఫార్మసీస్, క్లినిక్స్, నథింగ్ ఎల్స్ షుడ్ బి దేర్. దట్ ఈస్ హౌ ఇట్ హ్యాస్ టు బి. అసలు కంప్లీట్ గా వచ్చిన తర్వాత ఆపటం కంటే మొదలే అసలు అది తయారీ కాకుండానే బ్యాన్ చేస్తే అయిపోతుంది. తయారీ చేసుకోండి, మీరు సూపర్ మార్కెట్ లో అమ్ముకోండి అండ్ ORS అని పేరు పెట్టుకోవద్దు. మాజాళ్ళు అమ్ముకుంటున్నారు, అలా అమ్ముకోండి. డోంట్ మిస్లీడ్ పీపుల్, డోంట్ మిస్ బ్రాండ్, డోంట్ పుట్ మిస్లీడింగ్ లేబుల్, డోంట్ సెల్ ఇన్ హాస్పిటల్స్. అంటే మెడికల్ కేర్ ఎక్కడైతే అవసరమో ఆ ఏరియాస్ లో అమ్మొద్దు, పిల్లలకు అమ్మొద్దు. కొన్ని సూపర్ మార్కెట్స్ లో కూడా ఉన్నాయండి ఇవి, నేను చూసాను. అవును, అప్పుడు పేరు మార్చుకున్న సూపర్ మార్కెట్ లో కూడా అమ్మటాకు వీల్లేదు ఇవి. అండ్ పేరు మార్చిన మెడికల్ షాప్స్ లోను, హాస్పిటల్స్ లోను, క్లినిక్స్ లోను, స్కూల్స్ లోను అమ్మటాకు వీల్లేదు. అంత స్ట్రాంగ్ గా తేవాలి గవర్నమెంట్ ఆర్డినెన్స్. అండ్ ఇండియాలో ప్రజలే చేయగలరు అది, అంత ప్రెషర్ పెట్టాలి. అండ్ ఐ హోప్ గవర్నమెంట్ ఈస్ లిస్నింగ్ టు మీ. నీ పబ్లిక్ లోకి వాస్ట్ గా తీసుకెళ్లాలండి, తెలియాలి. మీరు అందరూ పబ్లిక్ కొనకపోతే ఏం చేస్తారు, ఇంకా అంటే ఏం చేస్తారు, మీరు బాగా తీసుకెళ్ళాలి ఇది. ఎవరన్నా ఇంకా మెడికల్ షాపుల్లో ఇవి అమ్ముతుంటే ఆ షాపులు బాయ్కాట్ చేయమనండి. అండ్ ఈ కంపెనీ ప్రోడక్ట్స్ అన్నిటినీ బాయ్కాట్ చేయమనండి, అప్పుడు కానీ వాళ్ళకి బుద్ధి రాదు. ఇప్పుడు దీంట్లో కేవలం షుగర్ కంటెంట్ ఎక్కువ ఉన్నది అనేది ఒక్కటే పాయింట్. సోడియం పొటాషియం కూడా WHO ఫార్ములా ORS కి దీనికి మ్యాచింగ్ ఉండదు. WHO ఫార్ములా ORS ఎలా తయారు చేస్తారంటే కరెక్ట్గా మన బాడీలో మనం ఏమైతే కోల్పోతున్నాం మోషన్స్లో కరెక్ట్గా వాటిని అదే పరిమాణంలో నింపటాకి వాళ్ళు ఫార్ములా తయారు చేశారు. వాళ్ళ ఇష్టం వచ్చిన ఫార్ములా, టేస్టీ ఫార్ములా అంతే. అంటే ఇంకా ఉండకూడదు ఏదన్నా ఉందా అందులో? ఉండకూడదంటే మెయిన్లీ చక్కెర, ఇంకా ప్రిజర్వేటివ్స్, ఫ్లేవరింగ్. యాక్చువల్ WHO రూల్ ప్రకారం అయితే ఈవెన్ ఫ్లేవరింగ్ ఉండకూడదు. ఇప్పుడు దురదృష్టవశాత్తు చాలా వరకు ఇంకా అన్ని ఫ్లేవర్డే, దాని మీద ఫైట్ చేసే ఓపిక లేదు నాకు. కనీసం ఫార్ములా అయినా కరెక్ట్గా ఉంచండి, కనీసం ఇది మాత్రమే ఫార్మసీస్లో ఉంచండి, ఇంతవరకు చేయగలను. ఎందుకంటే నాకు అస్సలు సపోర్ట్ రాలేదు. ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ చేయాల్సిన యుద్ధం నేను ఒక్కదాన్నే చేసా. వాళ్ళని బతిమాలుకున్నా, బెగ్ చేసా, లెటర్స్ రాసా, నన్ను ఎక్కిరించారు కొంతమంది. నా ఇంప్లీడ్ అవ్వమన్నా నా పిటిషన్లో ఇంప్లీడ్ అవ్వలేదు. నో, ఎవరు చేయాల. ఓన్లీ ప్రజలు అండ్ నేను సోషల్ మీడియాలో కొంతమంది పీడియాట్రిషియన్స్ అండ్ డాక్టర్స్ అండ్ మా అడ్వకేట్స్ టీము, కొంతమంది అడ్వకేట్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, ఇలాగా సోషల్ మీడియా ద్వారా తప్ప. అండ్
ఐఏపీలో కొంతమంది మారల్ సపోర్ట్ ఇచ్చారు, బట్ వాళ్ళ వాయిసెస్ నొక్కేశారు. అంటే ఇది ఏ స్థాయిలో ఉంటుంది? మరి ఏ స్థాయిలో వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉందో చూసుకోండి మీరు. అంటే ఇప్పటికీ కూడా ఐఏపీ కాన్ఫరెన్సెస్ ప్రోగ్రామ్స్ కి ఈ కంపెనీనే స్పాన్సర్ చేస్తుంది. అది మన దురదృష్టం. అంత మనం చేతకానాళ్ళమా, మనం రేస్ చేసుకోలేమా ఫండ్స్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయటానికి, కాన్ఫరెన్సెస్? చాలా షాకింగ్ విషయం అండి మీరు ఇప్పుడు లేవనెత్తిన అంశం. చాలా షాకింగ్గా ఉంది. నేను అంతకుముందు కొంతమంది డాక్టర్స్ చెప్తుంటే విన్నానండి, ఎప్పుడైతే ఈ లూజ్ మోషన్స్ వామిటింగ్స్ ఉంటాయో ఆ టైంలో అసలు ఓఆర్ఎస్ఎల్ లేకపోతే ఓఆర్ఎస్ ఈ డ్రింక్స్ ఏవి కూడా తాగద్దు, రెడీ టు డ్రింక్ ఉన్నాయి తాగద్దు, పౌడర్ రూపంలో దొరికేది తీసుకుని తాగండి, అవి తాగితే మాత్రం మీకు ఉన్నటువంటి ఆ ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుతుంది, తగ్గదు అని చెప్తుంటే విన్నాను నేను. నిజాయితీగా చెప్పే వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కాకపోతే నాలాగా అరిచేవాళ్ళు లేరేమో కానీ బయటకు వచ్చి ఉన్నారు. కానీ ఇదిగో ఈ 5-6 ఉంటారు చూసారా 100 మందిలో, మా పేరు అందరి పేరు చెడగొడతారు, డాక్టర్స్ పేర్లు. ఎంతో మంది మంచి డాక్టర్స్ ఉన్నారు నాకు మారల్ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు. బట్ ఇదిగో ఇలాంటి వాళ్ళ వల్ల అందరి పేరు చెడుతుంది, మా అందరి పేరు చెడుతుంది. డాక్టర్స్ అంటే బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది. ఇప్పుడు ఈ పౌడర్ రూపంలో ఓఆర్ఎస్ అని కూడా దొరుకుతుందండి. అదే పౌడర్ రూపంలో కాదు, ఇది ఎలక్ట్రాల్. ఇది కంపెనీ పేరు. ఓకే. బట్ దాని మీద చూడండి WHO ఫార్ములా అని ఉంది. WHO వెనక్కి తిరిపితే మీకు ఎక్కడ FSSAI స్టాంప్ ఉండదు, అండ్ ఫార్ములా పక్కన ఇండియన్ ఫార్మకోపియా IP అని రాసి ఉంటుంది. సో ఇవి కరెక్ట్. ఇందులో మనకు 4 గ్రామ్ ప్యాకెట్లు ఉంటాయి, 20 గ్రామ్ ప్యాకెట్లు ఉంటాయి. 4 గ్రామ్ ఏమో 200 మిల్లీ నీళ్ళలో కలుపుకోవాలి, 20 గ్రామ్ ఏమో లీటర్ నీళ్ళల్లో కలుపుకోవాలి. అండ్ మనాళ్ళు కూడా చదవటం నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగులో కూడా రాసి ఉంటుంది. ఓకే. అండ్ గవర్నమెంట్ నా విన్నపం ఏంటంటే ఇంత చిన్నగా కాదు, కొంచెం పెద్దగా రాయాలి. సో కలిపి పెట్టుకుని 24 గంటలు వాడాలి. అంతేకాని ఓ చిటికెడు తీసుకుని కొంచెం నీళ్ళలో అలా కలిపితే మళ్ళీ ప్రపోర్షన్ కరెక్ట్ రాదు. ఓకే ఓకే. తర్వాత మనకి ఇవి ఏమి అవైలబుల్ లేవనుకోండి, అప్పుడు ఇంట్లో ఒక చిటికెడు ఉప్పు, టీ స్పూన్ చక్కెర, టీ స్పూన్ అంటే 5 మిల్లీ స్పూన్, ఒక స్పూన్ చక్కెర, స్పూన్ మళ్ళీ టేబుల్ స్పూన్ కాదు, టీ స్పూన్ చక్కెర 200 మిల్లీ నీళ్ళలో కలిపి తయారు చేసుకోవచ్చు. ఇది బెస్ట్. ఇది దొరకకపోతే అది. ఆర్ 1/2 టీ స్పూన్ ఉప్పు, 6 టీ స్పూన్ల చక్కెర లీటర్ నీళ్ళలో కలిపి పెట్టుకోవచ్చు. సో ఇంత సింపుల్ గా అయిపోయేది, ఇంత చీప్ అండ్ బెస్ట్ అయిపోయేది. గ్లామర్ గా ప్యాకెట్లు పెట్టి రాంగ్ నేమ్ పెట్టి కనీసం ఎఫెక్ట్ కాకపోగా దుష్ప్రభావం వచ్చేవి బిజినెస్ చేసుకుంటా మేము గట్టిగా దీని గురించి ఫైట్ చేస్తున్నా, సరే అమ్మా నిజమే అని వెనక్కి వెళ్లకుండా వాళ్ళ సీనియర్ కౌన్సిల్స్ని కూడా పంపి కోర్టుల్లో వాదిస్తున్నారంటే నా కేసుకి అగెయిన్స్ట్గా వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందో మీరు చూసుకోండి. ఇప్పుడు మరి వాళ్ళు అండ్ ఇప్పుడు స్టాక్ క్లియర్ చేసుకోవటానికి కూడా వాళ్ళు అడుగుతున్నారంటే ఇప్పటికైనా కొంచెమైనా ఇంత వచ్చిందే, ఇప్పటికైనా మనం తీసేద్దామే అన్న ఆలోచన రావట్లేదే ఈ కంపెనీ వాళ్ళకి. ఇంకా అబ్జెక్ట్ చేయాల, ఎస్పెషల్లీ వీళ్ళే వాళ్ళు ఇప్పుడు వరకు తెచ్చుకున్న మంచి పేరంతా పాడైపోద్ది అంటండి. ఇది 8 సంవత్సరాలు పట్టాలా అండి? అండ్ రాయటం మొదలు పెట్టిన కాడి నుంచి 4 సంవత్సరాలు పట్టాలా అండి? రాసిన డేట్ రిసీవ్ అయిన రోజే ఆర్డర్ ఇష్యూ అవ్వాల్సిన పరిస్థితి అది. ఇప్పుడు ఫైనల్ గా FSSAI వాళ్ళు ఇచ్చారా అండి? ఇచ్చారు, ఫైనల్ ఆర్డర్ ఇచ్చారు. ఆ స్టాక్ క్లియరెన్స్ కోసం వీళ్ళు చిన్న హికప్. లాంగ్ బ్యాటిల్ ఇస్ వన్. ఓకే. ఇంకెవ్వరు కొత్త వాళ్ళు ఎవరు తేవటానికి వీల్లేదు. బట్ ప్రజలందరూ సైలెంట్ అయ్యాక 2 ఏళ్ళైక మళ్ళీ ఏం చేస్తారో నాకు తెలీదు. ఇంకొక చిన్న డౌట్ ఉందండి నాకు. ఇప్పుడు మీరు ఏదైతే ఈ ఫార్ములా ఉందో వీళ్ళు యూజ్ చేస్తుంది, అది మనం హెల్త్ బాగాలేని కండిషన్స్లో వాడకూడదు, ఇంకా ఎక్కువ ఏ కండిషన్స్లో వాడచ్చు దాన్ని? ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళారు, చూస్తున్నారు, వెళ్ళి మాజా తీసుకుంటారు, అలా తీసుకోండి, అది ఓకేనా? కాకపోతే ఇందులో సాల్ట్ అది కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి మాజా మీద కొంచెం మీరేమన్నా డీహైడ్రేషన్లో ఉంటే ఆ టైంలో కొంచెం ఏమన్నా మాజా మీద ఇది బెటర్ అవ్వచ్చు. అండ్ దీంట్లో కంటే ఉప్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి దీని మీద ఇది కొంచెం బెటర్ అవ్వచ్చు. ఇప్పుడు నేను రన్నింగ్ రేస్కి వెళ్తున్నాను, సడన్ గా నాకు బాగా ఎనర్జీ కావాలి, ఆ టైంలో పోనీ తాగితే తాగండి. అంతేకాని నాకు డెంగ్యూ జ్వరం ఉన్నప్పుడు, నాకు టైఫాయిడ్ జ్వరం ఉన్నప్పుడు, బాగా లేనప్పుడు దీస్ ఆర్ నాట్ ద లిక్విడ్స్. అండ్ రోజు తాగే లిక్విడ్స్ కాదు. రోజు 5 టీ స్పూన్ చక్కెర 2-3 ప్యాకెట్లు తాగుతారండి. ఒకవైపు ఒబెసిటీ అంటున్నారు, డయాబెటీస్ అంటున్నారు.
అండ్ వాళ్ళు తెలివిగా ఇప్పుడు ఓఆర్ఎస్ఎల్, మేము ఓఆర్ఎస్ అని ఎక్కడ అంటున్నాం, ఆర్సెల్ అంట ఫ్యాన్సీగా. ఆర్సెల్ అంటే దీన్నే ఆర్సెల్ అని అనిపిస్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్తో. ఇప్పుడు ఆర్సెల్ అని ఇన్ఫ్లుయెన్సర్స్ అడ్వర్టైజ్మెంట్స్ లీగల్గా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవటానికి. వాట్ నెక్స్ట్ అండి? అందుకని ఆగకుండా నేను అది ఎంత భయం వేసినా మధ్యలో అప్పుడప్పుడు ఏదైనా వచ్చాయా? డైరెక్ట్ ఎప్పుడు రాలా, బట్ సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి మెసేజ్లు. ఏ కంపెనీ నేను వెనకుండా నడిపిస్తుంది, నేను చంపేస్తారు తెలీదా, ఇలాంటివన్నీ. మా ఫ్యామిలీ డెఫినెట్గా స్ట్రెస్ అయ్యారు పాపం. నా వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. బట్ నాకు ఇది అయితేగా నాకు ప్రశాంతత ఉండదని నాకు సపోర్ట్ చేశారు. గ్రేట్ అండి, మీ ఫ్యామిలీ కూడా గ్రేట్. అంతేగా నిజంగా మీకు ఎంత జరుగుతున్నా కూడా సపోర్ట్ చేశారు కదా. మరి భయపడతారు కదా. ఎస్ ఎస్ ఎస్. ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు కాబట్టి మీరు ఇంత పోరాడారు, ఇవాళ సక్సెస్ అయ్యారు. ఒక రకంగా హ్యాపీ అండి. కానీ ఇంకా పూర్తి స్థాయిలో మీరు సక్సెస్ కాలేకపోయారు ఇంత పోరాటం తర్వాత. చిన్న బాధ అనిపిస్తుంది, ఒక చిన్న బాధ, చిన్న హికప్ వచ్చింది. బట్ అది ఫేస్ చేద్దాం. అసలు మెయిన్ ఏంటంటే ఫార్మసీస్లో ఇంక WHO తప్ప ఏమి ఉండకూడదని ఆర్డర్ వస్తేనే అప్పుడు మనం నిజమైన స్థాయిలో సక్సెస్ అయినట్టు. ఆ దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయా అండి మీ సైడ్ నుంచి? స్లోగా చేస్తా. ఇప్పుడు చాలా స్ట్రెయిన్ ఫీల్ అవుతున్నా, నిజం చెప్పాలంటే చాలా స్ట్రెయిన్ ఫీల్ అవుతున్నా. కానీ ఇన్ని రోజులు చాలా మంది డాక్టర్స్ అనుకుని ఉంటారు ఇలా అనుకున్నారు, బట్ ఎవరు బయటికి మెసేజ్ కూడా పెట్టారు కొంతమంది. డాక్టర్ అరుణ్ గారని అండ్ బెంగాల్ నుంచి కూడా వాళ్ళు పెట్టారు. నాకు పేరు గబక్కుని గుర్తు రావట్లేదు. మేము అందరం మాట్లాడాము, కానీ మేమేం చేయలేము, ఈ సిస్టమ్ ఇంక ఇంతే చెత్త అని వదిలేసాము, నువ్వు మట్టుకు నెవర్ సే డై అని నిలబడ్డావు, హ్యాట్స్ ఆఫ్ టు యూ అని మెసేజ్ పెట్టారు. వీళ్ళందరూ నాకు సీనియర్స్. అందరూ అనుకుని ఉంటారు, మీరేమో చేశారు, ట్రై చేశారు కొంత, అందరూ కొంచెం కొంచెం ఒక లెవెల్ వరకు. నేను నాకు మెసేజ్ కూడా పెట్టారు, ఏం అవ్వదమ్మా వదిలేయని. అలాంటిది వాళ్ళు ఇప్పుడు నాకు పెడుతున్నారు అనమాట, నెవర్ సే డై అని నువ్వు నిలబడ్డావు అని. నిజమే అండి కదా. ఇంత మీరు ఒక అంటే కంపారిటివ్లీ మీరు నార్మల్ పర్సన్, అంతే. అదొక పెద్ద సంస్థ వ్యవస్థ, ఆ వ్యవస్థను ఢీకొన్నారు కదా వెళ్ళి. మా జిప్మర్లో ఒక జూనియర్ డాక్టర్ ఒక ట్వీట్ పెట్టారు, వాట్ హ్యాపెన్స్ వెన్ ఎన్ అన్స్టాపబుల్ ఫోర్స్ టచెస్ ఎన్ ఇమ్మూవబుల్ ఆబ్జెక్ట్, ద ఇమ్మూవబుల్ ఆబ్జెక్ట్ హ్యాస్ టు మూవ్ అని ఒక ట్వీట్ పెట్టారు ఆయన, కార్తిక్ అని. నేను అదే అన్నాను, ఒక పెద్ద వ్యవస్థను ఢీకొట్టారు అని అంటున్నాను కదా. నేను ఎప్పుడు అనుకున్నాను, నేను ఒక చిన్న చీమని, ఇది ఒక మౌంటైన్, అవుతుందా అవుతుందా, బట్ నా ప్రయత్న లోపం ఉండకూడదు అనుకున్నాను. అలాగే అది కూడా ప్రజలందరి సపోర్ట్ వల్లే గెలిచాం. అంటే దాని అర్థం ఏంటంటే మనం నిజాయితీగా ఓపిక్గా పర్సిస్ట్ అయ్యి ప్రజలందరికీ మనం వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్పితే వాళ్ళు తప్పకుండా మనకు సపోర్ట్ చేస్తారు. అండ్ వాళ్ళ సపోర్ట్ ఉంటే ఎంత హేమీలైనా తల ఉంచాల్సిందే. అంతే కదండి, అల్టిమేట్గా ప్రజలేనండి, అంతే, వాళ్ళు ఏమన్నా చేయగలరు, అంతే. ఎందుకంటే ఆ మదర్కి ఖర్చు ఉంటుంది, నా బిడ్డ ఐసీయూలో అడ్మిట్ అయినందుకు కారణం ఇది, కానీ పాప ఏం చేయలేదే, ఒక్కతే. అది సోషల్ మీడియా పవర్ అయింది. ఇప్పుడు ఒక్కతే ఏం చేయలేదు, కానీ ఒక్క ఫార్వర్డ్ ద్వారా అలా ఒక్కొక్క ఫార్వర్డ్ ద్వారా ఒక ప్రపంచమే క్రియేట్ చేశారు. ఇంకొక చిన్న డౌట్ అండి ఫైనల్లీ, ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా ఏదన్నా వాళ్ళు కొంచెం నీరసంగా ఉందన్న, నార్మల్ పిల్లలకి, హెల్త్ బాగలేని పిల్లలకు కాదు, హెల్త్ మంచిగా ఉన్న పిల్లలకు కూడా ఎప్పుడన్నా నీరసంగా ఉన్నారన్నా, లేదు వాళ్ళు ఏదన్నా స్ట్రెయిన్ అయినట్టు అనిపించి స్కూల్లో స్పోర్ట్స్ గేమ్స్ ఇలాంటి వాటి స్ట్రెయిన్ అయినా, లేదు వాళ్ళు ఏదైనా స్పోర్ట్స్ పర్సన్స్ అయినా, అలాంటిప్పుడు కూడా కొంతమంది యూస్ చేస్తూ ఉంటారు. రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ చాలు కదా, అప్పుడు కూడా అది ఓకేనా? చాలు, పర్ఫెక్ట్. డిహైడ్రేషన్ కి ఇది పర్ఫెక్ట్. కొంచెం 100 మీటర్ రేస్ నాకు సడన్ గా గ్లూకోజ్ బూస్ట్ కావాలి అంటే తప్ప, ఓకే, అదర్వైజ్ ఇది దిస్ ఈజ్ ఫైన్. ఎస్, అండ్ రెగ్యులర్ గా వాడేది కాదు ఇది. రెగ్యులర్ గా సరైన ఆహారం, మంచినీళ్ళు, మజ్జిగ, కోకోనట్ వాటర్, హ్యాపీ. బట్ బాగా విరోచనాలు ఉన్నప్పుడు కోకోనట్ వాటర్ పెరుగుతాయి, అప్పుడు కాదు, రెగ్యులర్ గా. ఓన్లీ కిడ్నీ జబ్బు ఉన్నాళ్ళు, అలా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఎందుకంటే కోకోనట్ వాటర్ లో పొటాషియం ఎక్కువ ఉంటుంది, వాళ్ళలో కాంట్రా ఇండికేటెడ్, అంటే ఇవ్వకూడదు. నార్మల్గా అయితే ఓకే కదా, హ్యాపీ. రైట్ డాక్టర్ గారు, ఒక మంచి విషయాన్ని ప్రజల కోసం పోరాడి గెలిచారు మొత్తానికి. ఇంకా పూర్తి స్థాయిలో మీరు విజయం సాధించాలి.
మీరు ఏదైతే అనుకుంటున్నారో అది నిజంగా నేను ఫార్మసీ. ఒక్క మాట చెప్తాను చెప్పండి. అందరికి, ఈ స్టాక్ అమ్మటం కోసం వాళ్ళ కనుక మీకు ఫార్మసీస్లో ఫ్రీగా ఇచ్చిన ఇవి తీసుకోవద్దు. అండ్ అలాంటి ఫార్మసీస్ని బాయ్కాట్ చేయండి. ఆ కంపెనీ నుంచి మంచి ప్రోడక్ట్స్ ఉన్నా వేరే అవి కూడా బాయ్కాట్ చేయండి. అప్పుడు కానీ వాళ్ళకి బుద్ధి రాదు. ఫార్మసీస్లో, హాస్పిటల్స్లో, క్లినిక్స్లో, స్కూల్స్లో, తర్వాత ఎక్కడైతే సూపర్ మార్కెట్స్ ఉన్న వాటిలో అన్నిట్లో కూడా ఇది కంప్లీట్గా ఇది మొత్తం లేకుండా పోయినప్పుడే మీరు ఇంకా పూర్తి స్థాయిలో సక్సెస్ అయినట్టు. అందుకోసం కూడా మీ ప్రయత్నం చేయండి. ప్రజలు ఎప్పుడు మంచి విషయాలకు సహకరిస్తూనే ఉంటారు. మీడియా కూడా మీకు సపోర్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ని ఫాలో చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.